ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడుతో జార్ఖండ్లో రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. ల్యాండ్ స్కామ్ కేసులో ఇవాళ సోరెన్ స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది ఈడీ. మధ్యాహ్నం 1 గంటకు రాంచీలోని సీఎం క్యాంప్ ఆఫీసులో ఆయన్ను విచారించనున్నారు అధికారులు. ఒకవేళ విచారణ అనంతరం సోరెన్ అరెస్ట్ అయితే ఆయన భార్య కల్పనా సోరెన్కు సీఎం పగ్గాలు అప్పగిస్తారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ మేరకు అధికార జేఎంఎం ప్లాన్ బిని రద్దు సిద్ధం చేస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మొన్న ఈడీ విచారణకు హాజరు కాకుండా ఢిల్లీలో అదృశ్యమైన నిన్న రాంచీలో తేలిన సోరెన్ తన భవిష్యత్ కార్యాచరణపై కూటమి నేతలతో చర్చించినట్లు సమాచారం. కాగా తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రం నిఘా నీడలోకి వెళ్లింది. గవర్నర్ సిపి రాధాకృష్ణన్ సూచన మేరకు ముఖ్యమైన ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు పోలీసులు.